సెలక్షన్ ప్రాసెస్లో సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, కొంత ఎక్కడో వన్ సైడెడ్గా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సెలక్షన్ చేయాలి అని అంటే కొన్ని లంచాలు ముడుపులు అవి ఇవి ఉంటాయి, నిజమేనా? అది పాత రోజుల్లో, ఇప్పుడు కాదు. లేదు. ట్రాన్స్పరెన్సీ ఉందా? 100% పూర్తిగా 100% ట్రాన్స్పరెన్సీ ఉంది. వన్ మోర్ థింగ్ అండి, ఈరోజు పూర్తిగా కూడా స్టేటస్ అంతా ఐ మీన్ ఒక ప్లేయర్ ఆడింది పూర్తిగా ఆన్లైన్లో పెడుతున్నాం. ప్లేయర్ పర్ఫార్మెన్స్ వన్ దాంట్లో ఉంది. ప్లస్ క్రికెట్ని 24/7 అందరు వాచ్ చేస్తుంటారు. ప్లస్ ప్లేయర్ ఎంత ఆడుతున్నారు, పేరెంట్ బయట అంతకంటే ఎక్కువ ఆడుతున్నారు ఇక్కడ క్రికెట్. 24/7 సీరియస్గా ప్లేయర్ ఆడుతుంటే కోచ్ ఏదైతే చెప్తుంటాడో, కోచ్ కంటే ఎక్కువ ప్లేయర్ పేరెంట్ వచ్చేసి నువ్వు అట్లా ఆడు ఇట్లా ఆడని చెప్తుంటారు. కోచ్కి తెలుసా, వాళ్ళకి తెలుసా. అందుకని నేను ప్లేయర్స్ అందరికి ఒకటే చెప్తా, మీరు గ్రౌండ్లో ఆడేటప్పుడు మీ పేరెంట్స్ రానియకండి అని చెప్పి వాళ్ళు వచ్చి పాడి చేస్తున్నారు. సో ఏ చిన్న తప్పిదం జరిగినా ప్లేయర్స్ పేరెంట్స్ ఎవరు ఒప్పుకోరండి, కోర్టుకు వెళ్తారు, ఇవన్నీ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. సో ట్రాన్స్పరెన్సీ 100% ఉంది. తప్పులు జరగట్లేదు. ఎవరికైనా తప్పు జరిగినట్టు తెలిస్తే నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని మేము సర్దిద్దుకుంటాం, వాళ్ళపైన బ్యాన్ పెడతాం. నేను గెలిచిన ఫస్ట్ రోజే చెప్పాను, ఎవరైనా ప్లేయర్ కానీ ప్లేయర్ పేరెంట్ కానీ ఎవరైనా కోచ్ కానీ మాల్ ప్రాక్టీసెస్ చేసినట్టు కానీ డబ్బులు తీసుకున్నట్టు కానీ నిరూపణ జరిగితే వాళ్ళని 3 years బ్యాన్ చేస్తామని చెప్పాను. దాని మీద మాట మీద ఉన్నాం. ఒక 2-3 ప్లేయర్ని బ్యాన్ కూడా చేశాం మేము. మీరు ఇలా అనర్గళంగా మాట్లాడేస్తున్నారు, ఏం అడిగితే చెప్పేస్తున్నారు. ఏం సార్ ఫ్యూచర్లో పొలిటికల్ అంబిషన్ ఉందా మీకు? ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్? క్రికెట్ అంటే పిచ్చి అండి, స్పోర్ట్స్ అంటే పిచ్చి. నాకు పొలిటికల్గా చాలా అవకాశాలు కూడా ఉండింది, కానీ నా లైన్ అది కాదని నేను తీసుకోలేదు. నాకు బిజినెస్ అండ్ స్పోర్ట్స్ రెండే ఇంట్రెస్ట్. నా లైన్ చాలా క్లియర్. ఎస్, కొంతమంది పొలిటికల్ పర్సన్స్కి నేను దగ్గరగా కలిసి పనిచేశాను, వారికి బ్యాక్ అండ్ సపోర్ట్ చేశాను, కాదనట్లేదు. బట్ నేను పొలిటికల్గా ఎప్పుడు రాదలుచుకోలేదు. నా లైఫ్లో పొలిటికల్గా వచ్చేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే పొలిటీషియన్స్ చాలా దగ్గరికి చూశాను, వాళ్ళకి పడే కష్టం అండి. ఒకసారి ఒక మంచి పొలిటీషియన్, పెద్ద పొలిటీషియన్ నేను చెప్పాను, అన్న నువ్వు పడ్డే కష్టం బిజినెస్లో వచ్చుంటే అంబానీని మించిపోతుంటే నువ్వు. సీరియస్గా అంత కష్టపడతారు, ఎంత చేసినప్పటికీ వాళ్ళకి నెగిటివ్ ట్రోలింగ్, తిట్లు అవన్నీ. ఇక్కడ నేనున్నానండి, నాకు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నా. నన్ను ఎక్కడైనా తప్పు జరిగితే ట్రోలింగ్ చేస్తాడు తప్ప రోజు ఏకవచంలో తిట్టడాలు అవన్నీ ఉండవు. కానీ పొలిటీషియన్ ఎవ్రీ డే తిట్టించుకుంటారు, తప్పదు. ఎవరు రాత్రి 11 తర్వాత ఫోన్ వచ్చిందంటే వాళ్ళ బూతులు వినలేక పరిస్థితి ఉంటుంది, మాకు ఉండదు. అందుకంటే నేను పాలిటిక్స్ పోదలుచుకోలేదు. ప్రశాంతంగా ఉన్నా, ఎక్కడ పోయినా రెస్పెక్టబుల్ పొజిషన్ ఉంది. అక్షర చైర్మన్గా కానీ, HCA ప్రెసిడెంట్కి కానీ, వేరే ఏవియేషన్ బిజినెస్లో కానీ, మీడియా పర్సన్ కానీ ఆ రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ పోడగొట్టుకోదలుచుకోలేదు. ఎన్ని వేల కోట్లు ఉన్నాయి సార్ ఆస్తులు? దయచేసి నాకు సీరియస్గా అంటే వాస్తవంగా నేను వెళ్ళాఫ్ ఉన్నాను, కష్టపడుతున్నాను, ఒక స్టేజ్కి వచ్చాను, రాదనట్లేదు. అన్ని డబ్బులు లేవు, కాకపోతే సమాజం నన్ను ఇంకా చాలా పైసలు ఉన్నలా క్రియేట్ చేసింది. ఐఎమ్ ఎంజాయింగ్ దట్. సార్ పాకిస్తాన్ మ్యాచెస్ జరిగినప్పుడు చాలా అగ్రెసివ్ ఉంటున్నారు కోహ్లీ. మినిమం కొడితే హాఫ్ సెంచరీ లేదంటే సెంచరీ. మొన్న కూడా చూసాం. ఏం సార్ ఏమైనా స్పెషల్? కోహ్లీ కూడా అదే చెప్తున్నాడు కదా, పాకిస్తాన్ అంటే పూనకం వస్తుంది నాకు, నేనేం చేయాలని. ఆయన నరాల్లో జీర్ణించిపోయినట్టుంది. పాకిస్తాన్ ఆయన కొట్టేస్తున్నాడు. ఆయన మొన్న మ్యాచ్ కూడా నేను దగ్గరండి చూశానండి, ఎంత విజృంభించాడు. అసలు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, మస్తు ఆడుతున్నాడు. రియల్గా కోహ్లీ లాంటి వాళ్ళు ఎప్పుడు మనకు ఒకరు ఉన్నారు. ప్రెసిడెంట్ గా మీరు ఇప్పుడు ఇండియాలో ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా కూడా మీకు ఫ్రీ యాక్సెస్ ఇన్విటేషన్ ఉంటుందా, లేదంటే మీరు కోరుకొని వెళ్ళాల్సిందే? ఆ ప్రెసిడెంట్కి, సెక్రటరీకి ఇద్దరికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయండి. ఆల్ స్టేట్ ప్రెసిడెంట్, సెక్రటరీలకు మాకు ఏ మ్యాచ్ కున్నా మాకు ఇన్విటేషన్ ఉంటుంది ఖచ్చితంగా బై ఫాల్ట్. అది కాకుండా మాకు ఒక BCCI ఒక ప్రెసిడెంట్ కార్డు, సెక్రటరీ కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకొని మేము ఏ స్టేడియం, ఇండియాలో మాత్రం ఏ స్టేడియం ఏ మ్యాచ్ కన్నా వెళ్ళొచ్చు. మాకు ఇండియాలో ఉన్న ఏ మ్యాచ్ కైనా, ఇండియా పాకిస్తాన్, ఇండియాలో ఏ మ్యాచ్ జరిగినా మాకు అంటే BCCI లాంజ్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ కూడా మనం హైదరాబాద్ మ్యాచ్ ఉన్నప్పుడు BCCI లాంజ్ ఒకటి పెడతాం. ఏ స్టేట్ ప్రెసిడెంట్, సెక్రటరీ వచ్చినా వాళ్ళని మనం వెల్కమ్ చేస్తాం. వాళ్ళకి సంబంధించిన హాస్పిటాలిటీ, మేము ఆ స్టేడియంకి వచ్చినప్పుడు మమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని రెస్పెక్ట్ చేస్తారు. అట్లాగే ఏ స్టేట్ సంబంధించిన ప్రెసిడెంట్, సెక్రటరీ వస్తే మేము వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం. అంతేకాకుండా ఇన్ కేసు మేము ఏమైనా ఫ్యామిలీ వెళ్తున్నాం అనుకోండి, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పెద్దగా ఎంకరేజ్ చేయరు. ఫ్యామిలీ వెళ్తే నేను నా ఫ్యామిలీతో వస్తున్నా అంటే వాళ్ళు కూడా నాకు ఏదైతే హాస్పిటాలిటీ ఇస్తారో ఆ లెవెల్ హాస్పిటాలిటీ ఫ్యామిలీ వరకు ఇస్తారు. సరే, ఒక ఫ్యామిలీ సరదాగా టికెట్స్ బుక్ చేసుకొని మ్యాచ్ చూడాలనుకోండి, మ్యాచ్కి ఎన్ని రోజుల ముందు మీరు ఓపెన్ చేస్తారు? ఏ సైట్స్లలో ఉంటాయి? అసలు ప్రాసెస్ ఏంటి? కళ్ళు మూసి తెరిచేలోపు అవి అయిపోతున్నాయి అంటున్నారు, అది ఎలా జరుగుతుంది? మీకు ట్రిక్ ఏంటో చెప్పండి సార్. దీనికి లాస్ట్ టైం కూడా ఎవరు అడిగితే నేను కూడా సేమ్ ప్రాసెస్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. కంపేర్ తప్ప అయి ఉండొచ్చు, అయినప్పటికీ చెప్తున్నా. అమెరికా వీసా కోసం స్లాట్స్ ఓపెన్ చేసినప్పుడు 2 నిమిషాలు వెళ్ళిపోతాయి. సేమ్ ఇంతే జరుగుతుంది ఇక్కడ.
ఆల్మోస్ట్ ఎందుకంటే క్రికెట్ ఎప్పటి నుంచో క్రేజ్ ఉండి టెక్కీ ఉండే గాయస్ ఉంటారు కదా, వాళ్ళందరూ అదే పనిగా ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఓపెన్ చేయగానే బుక్ చేసుకోవాలని కూర్చుంటుంటారు. ఆన్లైన్ అయినాక ఇంతకు ముందుకేమో ఆఫ్లైన్ ఉండేది, లైన్లో నిలబడితే ఎప్పుడో దొరుకుతుందని గ్యారంటీ ఉండేది. ఇన్ని టికెట్ల వరకు అని ఉండొచ్చు, లేదంటే పొద్దున 5 గంటలకు పోయి లైన్లో నిలబడితే నాకు టికెట్ దొరుకుతుందని గ్యారంటీ ఉండేది. ఇప్పుడు ఆఫ్లైన్ కంప్లీట్ గా పూర్తిగా ఆఫ్లైన్ బంద్ అయిందండి, ఇండియా మొత్తంలో ఆఫ్లైన్ బంద్ అయింది. టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత టికెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రింట్ చేసి ఇస్తాము, బట్ ఆఫ్లైన్లో వెళ్ళి ఒక టికెట్ కొనుక్కోవడం లేదు. సో ఎలా నేను ఒకవేళ బుక్ చేసుకోవాలంటే ఎందులో ఆన్లైన్లో సైట్లు ఓపెన్ అయినప్పుడు ఇప్పుడు ఏంటంటే పేటిఎం సైట్, ఎస్ఆర్ఎస్ సైట్, పేటిఎం సైట్లో మేము లింక్స్ పంపిస్తాం. పేపర్లో ముందే, మీడియాలో ముందే మేము అనౌన్స్ చేస్తాం ఈ టైంకి టికెట్స్ మేము ఆన్ చేస్తున్నాం అని చెప్పి. ప్లస్ అందరు చాలా స్మార్ట్ ఉన్నారండి, అందరికి తెలిసిపోతున్నాయి, టెకీ అయిపోయారు అందరూ. ఇప్పుడు కమింగ్ అప్ 9 మ్యాచెస్ కి అది యాక్చువల్గా ఏమైందంటే టికెట్స్ చాలా తక్కువ ఉన్నాయండి మన దగ్గర, 37,000 టికెట్స్. 37,000లో 27,000 ఏమో మేము సేల్లో వెళ్తాం. 10,000 సేల్, 10,000లో స్పాన్సరర్స్కి ప్లస్ హెచ్సిఏకి ప్లస్ గవర్నమెంట్స్కి ఇవన్నిటికి వెళ్తాయి. 10,000 8,000 25,000 దాకా సేల్లో వెళ్తాం అనమాట. 25,000 విత్ ఇన్ మినిట్స్లో వెళ్ళిపోతాయి. ఇట్లా ఓల్డ్ పీరియడ్ అండి అది, స్పాన్సరర్స్కి అండ్ బీసీసీఐకి ప్లస్ హెచ్సిఏకి ప్లస్ గవర్నమెంట్ అఫీషియల్స్కి వీళ్ళకి వెళ్తాయి. సార్ ఫైనల్లీ జైషాకి సంబంధించి ఆయన వచ్చినాక విజృంభిస్తుంది ఇండియా అని ఒకవైపు అంటూ ఉంటే, తండ్రి హోంమంత్రి కదా, ఇంకా కొడుకుకి పదవి వచ్చేసింది, ఇంకే ఉంది, అనుభవిస్తూ ఉన్నారు దాన్ని, స్వీట్ ఫ్రూట్స్ని అని. జైషా గారిని వన్ సైడ్ ఆఫ్ షేడ్ చూసిన వాళ్ళు ఆ మాట అనొచ్చు, కానీ జైషా గారిని దగ్గరగా నాలాంటివి చూసిన వాళ్ళు వెరీ జీనియస్ అండి. ఆయన ఏదో డైరెక్ట్ వచ్చి బీసీసీఐ సీట్లో కూర్చోలేదు. ఇంకా నేనన్నా హెచ్సిఏ ప్రెసిడెంట్ డైరెక్ట్ వచ్చి ప్రెసిడెంట్ అయినా గెలిచి ఎలక్షన్లో, బట్ ఆయన స్టేట్ అసోసియేషన్లో ఫస్ట్ పని చేశారు. స్టేట్ అసోసియేషన్లో చిన్న పోస్ట్ చేశారు, ఆ తర్వాత స్టేట్ అసోసియేషన్, గుజరాత్ అసోసియేషన్ సెక్రటరీగా చేశారు, ఆ తర్వాత బీసీసీఐలో కొన్ని కమిటీస్లో ఉన్నారు, ఆ తర్వాత బీసీసీఐ సెక్రటరీ అయ్యారు. బీసీసీ సెక్రటరీలో పర్ఫామ్ చూసిన తర్వాత ఐసీసీఐ చైర్మన్ అయినారు. ఇంత లాంగ్ జర్నీ ఉందండి, వన్ డే ఓవర్ నైట్ వచ్చి చేయలేదు. అంతేకాకుండా అమిత్ షా కొడుకు కొన్ని అడ్వాంటేజ్ ఉండొచ్చు, కాదన్ను, బట్ ఎఫిషియన్సీ లేకపోతే ఎవరు ఉండరండి. చాలామంది పొలిటికల్ లీడర్ని కూడా చూసాం మనం, సీట్లో వాళ్ళు కూర్చుంటుండొచ్చు కాకపోతే సీటు నిభాయించింది ఎవరు లేరు. నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, మీ అందరికీ తెలుసు. ఎవరికైనా అవకాశం కొంచెం పుష్ వస్తుండొచ్చు తప్ప సీట్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదండి. అట్లాగే జైషా గారి విషయంలో కూడా ఆయన చాలా జీనియస్, చాలా బ్రెయినీ, ఎవరిని ఎక్కడ ఎలా కంట్రోల్ చేయాలని నాకు బాగా తెలుసు, ఎవరిని అప్రిషియేట్ చేయాలో కూడా తెలుసు. థ్యాంక్స్ టు జయబాయ్ అండ్ టీమ్, మమ్మల్ని కొంచెం బాగా దగ్గరగా బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ జై సార్. ఓకే సార్, జై గారి గురించి కొంతమందికి ఆయన ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఇండియన్ టీంలో అనేది ఒక విమర్శ. టాలెంట్ లేని ఎవరికి ఏం సపోర్ట్ చేసినా ఏం రాదండి. సింపుల్గా చెప్తున్నాను, గవాస్కర్ కొడుకు క్రికెటర్ ఎందుకు అవ్వలేడు? గవాస్కర్ని కాదని చేసే రోజులు ఎవరు లేవు కదా, రైట్? జైషా ఫ్యామిలీ నుంచి ఎవరైనా క్రికెటర్ వచ్చారా? ఇన్ కేస్ మీరు అట్లా అనుకుంటే జైషా ఫ్యామిలీ నుంచి ఎవరినో కొంత తెచ్చి ఆడించవచ్చు కదా, ఎవరిని చేయలేదు. ఎస్, ఎక్కడో దగ్గర ఎవరు మంచిగా ఆడుతున్న ప్లేయర్ని ఆయన అప్రిషియేట్ చేస్తుండొచ్చు కదా. ఇప్పుడు కోహ్లీ గారు బాగా ఆడుతున్నారు, ఆయన అప్రిషియేట్ చేస్తుండొచ్చు, జైషా మనిషి అని చెప్పలేము కదా, అట్లా జరుగుతుండొచ్చు. కానీ టాలెంట్ లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. మీరు అన్ని చెప్పారు సార్, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేయాలంటే మీరు ఆ బుర్కా వేసుకున్న ఫోటోలు ఇవ్వాల్సిందే కెమెరా ముందు. నేనైతే ఫోటోలు ఇప్పుడైతే ప్రెసెంట్ నా దగ్గర లేవు, మీరు ఇస్తా అన్నారు. నేనేమంటున్నాను, పేర్లు కూడా సార్, ఇద్దరు పేర్లు చెప్పాను. నెక్స్ట్ టైం మ్యాచ్ జరిగేటప్పుడు, నెక్స్ట్ టైం మ్యాచ్లకు ఖచ్చితంగా వాళ్ళు జరుగుతారు, వాళ్ళతో సెల్ఫీ తీసుకొని నేను పంపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. నెక్స్ట్ ఇప్పుడు మ్యాచ్ లో వాళ్ళు వస్తారు, నేను కావాలని సెల్ఫీ తీసుకుంటా, పంపిస్తా. ఇట్స్ మై ప్రామిస్. ఇక్కడ కోహ్లీ, విరాట్, మన ధోనివి ఇప్పుడు ఐపీఎల్ లో ఆ రెండు, చెన్నై మ్యాచ్ లేదు మనకు, ఆర్సీబీ మ్యాచ్ లేదు. మేబీ వాళ్ళు ప్లే ఆఫ్ మ్యాచ్ ఖచ్చితంగా వస్తారనుకుంటే, ఏదో ఒక టీం వస్తుంది, అప్పుడు వస్తారనుకుంటా. చార్మినార్ లో వాళ్ళు వెళ్ళే రెస్టారెంట్ పేరు ఏం సార్? పిస్తా హౌస్ లో వాళ్ళు హలీం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఒక రెస్టారెంట్ అని కాదు, గల్లీలో ఉండే స్ట్రీట్ ఫుడ్, బండి మీద ఉండే ఫుడ్ ఉంటుంది కదా, అది బాగా ఇంట్రెస్ట్. ఏ గేట్ నుంచి వెళ్తుంటారు సార్ మామూలుగా? సీరియస్ గా నెక్స్ట్ టైం మీకు చాలా పంచుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫైనల్లీ యాజ్ ఏ హెచ్సిఏ ప్రెసిడెంట్, వాట్ ఈస్ యువర్ మెసేజ్ అండ్ వర్డ్స్ అబౌట్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం అండ్ టు తెలంగాణ, హైదరాబాద్? హెచ్సిఏలో మన ఉప్పల్ స్టేడియంలో ఒక పండగ వాతావరణం ఆల్రెడీ ఏర్పడింది. దయచేసి ప్లేయర్స్కి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి మీరు అందరూ స్టేడియంకి రండి, వచ్చి మ్యాచ్ని చూడండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మనం అందరం స్టేడియంలో వెళ్ళి అన్ని మ్యాచ్లు చూడాలని అనుకుంటాం, బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని మ్యాచ్లు టీవీలో చూడండి, కొన్ని మ్యాచ్లు స్టేడియంకి వచ్చి చూడండి. కొన్ని మ్యాచ్లు మీరు టీవీలో చూడడం వల్ల కొంతమంది వేరే వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది. నా ఇంటెన్షన్ ప్రకారంగా ఇక్కడ 3-4 లక్షల మందికి మనం ఈ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. అందరూ 9 మ్యాచ్లు మీరు చూస్తే వేరే వాళ్ళకి అవకాశం ఉండదు, 1-2 మ్యాచ్లు మీరు స్టేడియంకి వచ్చి చూడండి, మిగతా మ్యాచ్లు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మన దగ్గర ఒక 37,000 టికెట్సే ఉంటాయి.
ఒక కొత్త స్టేడియం వచ్చిన తర్వాత మనందరికీ 1,00,000 మందికి అకామిడేట్ చేసుకుంటాం. అప్పటి వరకు మీరందరూ దయచేసి కోఆపరేట్ చేసి వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. చాలా విషయాలు చెప్పారు ఈ రోజు, మాకు చాలా తెలియని విషయాలు కూడా చెప్పారు. అండ్ ఇది జగన్మోహన్ రావు గారు. మనిషి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు, నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు, బట్ హీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. ఎస్పెషల్లీ ఒక బాడీలో కూర్చొని ప్రెసిడెంట్ అయిపోగానే సరిపోదు, దాన్ని రన్ చేసే కెపాసిటీ ఉండాలి. హీ హ్యావ్ దట్ గట్స్ అండ్ కన్విన్సింగ్ పవర్. రాష్ట్రం నుంచి దేశ స్థాయిలో జైషా వరకు కూడా డైరెక్ట్ యాక్సెస్ తీసుకొని మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని ఒక స్థాయిలో పెట్టాలి అని చెప్పి తను పడుతున్న తపన రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నిజంగా అప్కమింగ్ క్రికెటర్స్ బ్లెస్డ్ చెప్పాలంటే, మీలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు శిక్షణ పొందుతూ రావాలి అని అంటే ఇట్స్ బ్లెస్డ్ నిజంగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే, తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.